ఫ్రెండ్స్ మనం ఈరోజు కబోర్డ్ ఇబ్బందులు చేస్తున్నాము. మనం కిచెన్ కబోర్డ్ అనేది చేస్తాం అనమాట. కిచెన్ కబోర్డ్ చూపిస్తాను. మనం కిచెన్ది మనం చెప్పాను కదా, ఈ ప్లాట్ఫామ్ అనేది చేస్తాం వర్క్ మొత్తం. ఇక్కడ పలక ఉండేది కదా, పలక కొట్టి బాక్స్ అనేది తయారు చేసి బాక్స్ వేసాం. ఒకటి మనం ఈరోజు ఇవి ఉన్నాయి కదా బాస్కెట్లు అనేవి బిగిస్తున్నాం. 3 మోడల్ బాస్కెట్లు తీసుకున్నాం. 3 మోడల్స్ మనం బాస్కెట్లను తీసుకున్నాం. అప్పుడు అక్కడ ఈ డోర్లు కటింగ్లు అయ్యాయి. కటింగ్లకి బొందులు కడుతున్నారు అక్కడ. ఇక్కడ మీకు బాస్కెట్లు బిగించడం చూపిస్తాను. ఓకే, ఇంకొక దగ్గర వీడియో స్టాండర్డ్గా పెట్టి వీడియోలో పెడతాను, ఏ విధంగా బిగిస్తాను అన్నది వస్తుంది. టైం లాప్స్లో పెడతాను. ఫ్రెండ్స్ మనం మొత్తం బాస్కెట్లు బిగిస్తాం, చూస్తున్నారు కదా. డోర్లు బిగించి పైన దీంట్లో కూడా పైన చెక్కలు బిగిస్తే మీకు చూపిస్తాను. బాస్కెట్లు చూస్తారు కదా, ఇది పైది 4 అంగుళాలు, ఇది 6 అంగుళాలు, ఇది 8 అంగుళాలు. ఈ 2 ఓపెన్ బుట్టలు. ఇవేమని మామూలు స్పూన్లు గట్టు అన్నీ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఇందులోని సాఫ్ట్ క్లోజర్లు అనమాట. మనం దగ్గరతో అయిపోతే ఆటో క్లోజ్ అవుతుంది. ఈ విధంగా సాఫ్ట్ క్లోజర్లు అంటే మీకు ఈ విధంగా ఉంటాయి, లోపల స్ప్రింగులు ఉంటాయి అన్నమాట. ఈ చివరికి వెళ్ళబోతుకి మనకి బాస్కెట్ లోపల లాగేసుకుంటుంది. ఈ విధంగా ఉంటుంది. మీకు డోర్లు మొత్తం ఇవన్నీ బిగిస్తున్న తర్వాత చూపిస్తాను. మనకి ఇది బేగానే సెట్ అయిపోయాయి, ఎందుకంటే మనం బాక్స్ అన్నది కరెక్ట్గా చేసాం కొలత, అందువల్ల ఫ్రీగా సెట్ అయిపోయాయి. లేకపోతే ఎక్కువ పని తినేస్తుంటాయి. ఈ బాక్స్ అన్నది చిన్న తేడా వచ్చినా మనకి పని ఎక్కువైపోతుంటుంది, బేస్ సెట్టింగ్ అవ్వదన్నమాట. ఇవన్నీ ప్యాకింగ్లు పెట్టుకోవాల్సి వస్తుంటుంది. బాక్స్ కానీ లూజ్ అయిపోయిందంటే ఈ ఛానల్ కింద కట్ట ప్యాకింగ్ పెట్టుకోవాలి. టైట్ అయిపోతే మళ్ళీ బాక్స్ నెడగొట్టి చేయడం ఇదంతా పెద్ద పని అయిపోద్ది. మనం కరెక్ట్గా సరిపోయింది. ఫ్రీగా ఉన్నాయి బాస్కెట్లు కూడా, చాలా ఫ్రీగా ఉన్నాయి. బాక్స్ కరెక్ట్ కొలత రావడంతో ఫ్రీగా ఉన్నాయి. ఓకే, మీకు టైం అయితే 10:15 అయింది. మొత్తం డోర్లు కూడా కప్పులు తీసేయడం అయిపోయింది. బొందులు బిగిస్తున్నాం. బొందులు బిగిస్తున్న తర్వాత డోర్లు బిగించడం ఉంటుంది. డోర్లు మీకు అక్కడ ఫ్రేమ్కి బిగిస్తున్న తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, డోర్లు బిగిస్తాం మొత్తం. ఇక్కడ నేను బాస్కెట్లకి ఎదర్ ప్లాంక్లను బిగిస్తున్నాను అనమాట. కదా, ఈ ప్లాంక్లను బిగిస్తున్నాను. ఇటు సైడ్ డోర్లు మొత్తం బిగింపు అయిపోయింది. ఈ ప్లాంక్ ఇలా పెట్టి లోపల నుండి స్క్రూ అని బిగించేస్తాను. మనకి వెయిట్ అంటే కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఇది ఉంది కదా, ఫ్రేమ్ కరెక్ట్గా వారికి గ్యాప్ లేకుండా సరిపోయే విధంగా బిగించాలి. దీని గురించి లోపల ప్యాకింగ్లు కట్ట చూసారు కదా, గ్యాప్ లేకుండా లోపల ఫ్రేమ్కి దీనికి గ్యాప్ లేకుండా బిగిస్తుండాలి. లోపల ప్యాకింగ్లు అనేవి పడుతుంటాయి, చూసారు కదా. ఈ విధంగా ఎత్తులో పెట్టుకుంటూ ఈ విధంగా చూసారా, ఇటువైపు అసలు ప్యాకింగ్ ఏం పడలేదు, అలా కింద చిన్న ప్యాకింగ్ పడ్డది, ఇటువైపు ప్యాకింగ్ ఎక్కువ పడ్డది. ఇలా ప్యాకింగ్ పెట్టుకోవాలి. మనం బాస్కెట్ వేసినంత ఖాళీ లేకుండా ఆ విధంగా దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. చూసారా, దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ విధంగా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇవి 3 బిగించాలి. ఇదే పని ఎక్కువ. టైం ఎంత అయిందంటే కరెక్ట్గా 11 అయింది. నేను మొత్తం మీకు బిగించి చూపిస్తాను. ఫ్రెండ్స్, మొత్తం సెట్ చేస్తాం. బాస్కెట్లు 3 ముక్కలు కూడా సెట్ చేస్తాం, చూసారు కదా. కరెక్ట్ ఖాళీ ఇప్పుడు మనం పెట్టిన ఖాళీ ఇది. సన్మైకులు అంటించిన తర్వాత ఆ ఖాళీ వస్తుంది అనమాట. ఆ మాత్రం ఖాళీ ఉండాలి, లేకపోతే బాస్కెట్లు వద్దాన్ని కూడా తగిలేసుకుంటాయి. సన్మైక్ అంటించిన తర్వాత ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఖాళీ పెడతాం అనమాట. ఓకే, మయాన్ని గ్రూలు చుట్టూ ఆ సైడు పైన సెంటర్ ఇక్కడ ఈ విధంగా ఖాళీలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రాలు ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాలు అన్నీ మనం ఒక లెవెల్కి ఇలా లెవెల్కి
లెవెల్గా వచ్చే విధంగా గీతలు గీసుకొని కటింగ్ లాగా పెట్టుకుంటాం. కింద అరంగులం ఖాళీ పెడతాం. చూసారు కదా అక్కడ చిన్న ఖాళీ ఉంది కదా, ఆ విధంగా కింద మొత్తం అదే ఖాళీ వచ్చే విధంగా పెడతాం అనమాట. కింద ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అవ్వడానికి, లోపలికి బయటికి ఎయిర్ సర్క్యులేషన్ అవ్వడానికి ఈ విధంగా ఉంచేస్తాం కిందన. ఇప్పుడు మొత్తం మీకు కటింగ్లు అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ టైం 11:30 అయింది. ఓకే ఫ్రెండ్స్, మనం డోర్లు మొత్తం గీతలు గీసుకొని కటింగ్లు వేస్తాం. ఈ కటింగ్లు వేసిన డోర్లు ఇవన్నీ బాస్కెట్లకి ఇగో ప్లేవుడ్లు కూడా బిగిస్తాం. బిగిసి ఇవి కూడా లెవెల్గా కటింగ్ వేస్తాం. చూపించాను కదా ఇందాక. మనం ఇందులోనే ఇక్కడ బాక్సులు చేసాం. ఇందులో సరుగులు వస్తాయి. ఈ గోడీలకి మొత్తం టేపులు అంటిస్తున్నాం, వైట్ టేపులు కదా. ఇందులో 2 సరుగులు వస్తాయి. ఇక్కడ ఎలా అడిగా ప్లాంక్ వస్తుంది అన్నమాట, స్లైడింగ్ కబోర్డు. వీళ్ళకి ఇంకా మనం సరుగులు కట్ చేయాలి. ఇప్పుడు మన ప్రజెంట్ సీట్లు మొత్తం అయిపోయి ఇంకేమి లేవు. ఇది ఉందన్నమాట ప్లేవుడ్ అంతానే. మనకి రొద్దులు కూడా ఏముండు, ఇదే మొత్తం రొద్దు. ఇది ఇంకా ఇక్కడ ఒక టేబుల్ చేయాలి. ఆ టేబుల్ కటింగ్ అయిపోతే ఇంకా ముక్కలు ఉంటాయి. ఈ ముక్కలు మనకి అలాగా ఈ రొద్దు ఇదంతా సరుగులకి సరిపోతుంది. మనకి సన్మేకులు వస్తాయి. సన్మేకులు ఆర్డర్ పెట్టాం మనం. సన్మేకులు వస్తాయి ఉంది తుని అనమాట ఉంది. ఇదో రోజు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సరుగులకి కొలతలు అక్కడ రాసుకున్నాము. ఈ సరుగులకి ముక్కలన్నీ కట్ చేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఈ ముక్కలన్నీ మనం రద్దులో కోసిన ముక్కలు అనమాట. అదంతా రద్దు. ఇది సరుగు ముక్కలు అనమాట. ఇవి అక్కడ ఉన్నాయి. మొత్తం మనం 6 సరుగులు చేస్తున్నాము ప్రజెంట్. 6 సరుగులకి కోసం చూసారు కదా, ఇదంతా రొద్దు. ఈ రొద్దులో మనం కోసం మొత్తం కోసగా ఉంది. మనకు సీటు ముక్క ఇది ఒకటి ఉందన్నమాట. ఇంకా మనం ఆ సరుగు అవుట్ చేయాలి. దానికి ముక్కలు చేస్తున్నాము. మొత్తం మీకు సాయంకాలం చూపిస్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం ఏంటన్నది. ఫ్రెండ్స్, సాయంకాలం అయింది. సాయంకాలంకి ఇక సరుగులు ఎలా చుట్టూ ఫ్రేమ్ దగ్గొట్టాం. ఫ్రేమ్లు దగ్గొట్టాం అనమాట. ముక్కలు ఇంకా దగ్గొట్టాలి, పూర్తి కావలేదు అని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫ్రేములకి ఇక్కడ లోపల టేబుల్ అంటిస్తున్నాం. ఈ బెడ్రూమ్ ఇంకా అవ్వలేదు. మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. ఆ బెడ్రూమ్ అయిపోయింది. ఈ బెడ్రూమ్ ఫ్రేమ్కి వేసడం అయిందనమాట. ఎజ్ టేప్ అంటారు అనమాట. ఇది ఎజ్ టేప్ అనమాట. ఫ్రేమ్ గోడి అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ ఫ్రేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ కబోర్డ్కి సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. దానికి వేస్తున్నారు కదా, ఆల్రెడీ చీకటి అయిపోయింది. మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సరుగులకి చేసాం కదా, ఈ విధంగా టేప్ అంటించి నీట్గా వస్తుంది. ఇప్పుడు వీటికే మనం సరుగులు చేస్తున్నాం అనమాట. ఈ 4 సరుగులు, అందులో 2 సరుగులు అవి చేస్తున్నాం. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పెద్ద పనులు చేసుకుంటాం. సరుగులు ఫ్రేములు దగ్గొడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఇంతటితో అయిపోయింది.